మరి దేవుడు ఎమర్జెన్సీలోనే గొప్ప కార్యాలు చేశాడు, నా పట్ల కూడా చేశాడు. దేవుని నామానికి వందనాలు. అంత మాత్రమే కాకుండా మరి మా అందరి పట్ల, నా కుటుంబం పట్ల దేవుడు ఎంతో కార్యం చేశాడు. తల్లిగారి పరిచయమైన రోజు నుంచి ఈ రోజు వరకు నా విషయాలు చెప్తే నా బ్రతుకు దినాల్లో చాలా భయంకరమైన విషయాలు ఉన్నాయి. మరి ఈరోజు నేను సజీవ లెక్కలో నా కుటుంబాన్ని కట్టుకొని నేనున్నాను అని అంటే తల్లిగారి ప్రార్థన. తల్లిగారు నాకు పరిచయం లేకపోతే, ఒకవేళ దేవుని ప్రేమ తెలుసు కానీ సంఘ ప్రార్థన, తల్లిగారి ప్రార్థన లేకపోతే ఈరోజు మా కుటుంబం అయితే సజీవ లెక్కలో ఉండేది కాదు. డబ్బు కీడికే కానీ మేలు కాదమ్మా. ఎంతోమంది మాంత్రికులు ఎన్నో డబ్బులు పెట్టి ఎన్నో ఇది చేసి మా కుటుంబాన్ని మింగాలని చూసినప్పటికీ తల్లి ప్రార్థనతో దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. అంత మాత్రమే కాకుండా మగపిల్లలు చాలామంది, ఈ పరిస్థితులు నేను ఎందుకు చెప్తున్నానంటే